హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఎలా ఉన్నారు? సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ దాదాపుగా 5 మంత్స్ టైం పీరియడ్ మనకు అనిపిస్తుంది. సో గత వీడియోలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ 5 మంత్స్లో ఏ విధంగా కవర్ చేసుకోవాలన్నది ఒక స్టార్టింగ్ వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియోలో ప్రధానంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ మనం ఇప్పటికీ కూడా క్రాక్ చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఒక 5 మంత్ షెడ్యూల్ని అభ్యర్థులు ఏ విధంగా ఫాలో అవ్వాలన్నది ఒక డీటెయిల్డ్ వీడియోని చేయడం జరిగింది. దాంతోపాటు కార్తికేస్ అకాడమీ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ని కూడా ఈ ప్రోగ్రామ్లో లాంచ్ చేస్తున్నామండి. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా మన వీడియోలో చూద్దాం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా చూస్తే యూపీఎస్సీ 2024 అంటే మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది అండ్ మేలో ఎగ్జామ్ ఉంటుంది. దాని తగ్గట్టుగా ఈ షెడ్యూల్ డిజైన్ చేస్తాం. ప్రిలిమ్స్లో జనరల్గా పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 మీ అందరికీ తెలుసు జనరల్ స్టడీస్, పేపర్ 2 సీసాట్. ఈ వీడియోలో ప్రధానంగా మనం ఫోకస్ చేస్తుంది జనరల్ స్టడీస్ అనమాట. సో జనరల్ స్టడీస్లో 2012 నుంచి 2023 వరకు యూపీఎస్సీ ఫోకస్ చేసిన సబ్జెక్ట్స్ ఏంటని మనం డిస్కస్ చేస్తూ అండ్ వాటిని ఏ విధంగా అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని చాలా సింపుల్గా అభ్యర్థులకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. బ్యాచ్ 1 వచ్చేసి మనము ఈ నెల అంటే మీకు దాదాపుగా డిసెంబర్కి వచ్చేసాం. మనము డిసెంబర్ 16th నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ షెడ్యూల్ మనకి డిసెంబర్ 15th నుంచి మే 15th వరకు కూడా మనకు కనిపిస్తుంది అనమాట. కమింగ్ టు దిస్ 5 months ప్రోగ్రామ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఒకసారి మీకు క్యాలెండర్ చూస్తే ఆల్రెడీ మనం డిసెంబర్ మంత్లోకి వచ్చాం. 2023 ఈజ్ గోయింగ్ టు కంప్లీటెడ్ అండ్ 2024 జనవరిలో కూడా ఎంటర్ అయిపోతున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది కూడా. సో దాదాపుగా కార్తికేస్ అకాడమీ గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా మంచి క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ని అందిస్తూ అద్భుతమైన ర్యాంకులు కూడా సాధించామండి. మీరు చూసినట్లయితే మా వీడియోస్లో కానవచ్చు, ప్రీవియస్ ఎలక్షన్స్ చూసినట్లయితే ఆల్ ఇండియా ర్యాంక్ 24 ఐఏఎస్ సాధించాము. తర్వాత ఐపీఎస్ ర్యాంక్స్ వచ్చాయి, ఐఆర్ఎస్ వచ్చింది అండ్ గ్రూప్ 1లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ అనేక ర్యాంక్స్ వచ్చాయి. ఇటీవల మన కార్తికేయస్ అకాడమీ స్టూడెంట్స్ అనేక మంది అభ్యర్థులు అద్భుతమైనటువంటి ఏపీపీఎస్సీ అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతూ నాట్ ఓన్లీ యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ మిగతా ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై అవుతూ అద్భుతంగా సెటిల్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్సో, బికాజ్ మా అకాడమీకి కొంచెం పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకురావడానికి మీ సపోర్ట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ టు ద టెస్ట్ సిరీస్కి వద్దామండి. టెస్ట్ సిరీస్లో మనం చూస్తే డిసెంబర్ 15th, సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. సో మనం చూస్తే దాదాపుగా 15th పక్కన పెడదామండి. సో దిస్ ఇస్ 1 month, సో 2nd month అండ్ 3rd month, సో 4th అండ్ 5 months. సో వీ హ్యావ్ స్టిల్ 5 months ఉంది. ఈ 5 months షెడ్యూల్ ఏ విధంగా డిజైన్ చేసామో ఒకసారి చూద్దామండి. బేసికల్గా ఈ షెడ్యూల్ దేనికోసం ప్లాన్ చేసామంటే ప్రీవియస్గా 2012 నుంచి 2023 వరకు కూడా యూపీఎస్సీ బేసికల్గా కొన్ని సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వాటి మీద సెక్షనల్ కట్ ఆఫ్ కూడా గత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి ఆ సెక్షనల్ కట్ ఆఫ్ చూడండి, ప్రతి సబ్జెక్ట్స్కి ఇన్ని క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది అని ప్రతి సబ్జెక్ట్ మీద ఎంత ఫోకస్ చేయాలని విషయాన్ని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో ఈ సబ్జెక్ట్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ హిస్టరీ అనేది మనకు అనిపిస్తుంది. జనరల్ స్టడీస్ పేపర్ 1లో మనకి ఈ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అభ్యర్థులు. అండ్ జాగ్రఫీ, సో పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎకానమీ, ఎకాలజీ, ఎన్వైరన్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దెన్ కరెంట్ అఫైర్స్ అండ్ లాస్ట్ వెల్ఫేర్ స్కీమ్స్, బడ్జెట్, సెన్సస్ అండ్ ఎకనామిక్ సర్వే అండ్ మోర్ ఓవర్ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేస్తాం. అంటే అభ్యర్థులు యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024లో మీరు క్రాక్ చేయాలనుకుంటే ఇవి బేసిక్ సబ్జెక్ట్స్ అనమాట. 100% వీటి మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ ఉండాల్సిందే. సో కాబట్టి వీటి మీద మనం ఫస్ట్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చేసిందండి. కార్తికేయ అకాడమీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ టెస్ట్ సిరీస్ని మనం 60 days ఆఫ్ టెస్ట్ సిరీస్ మాడ్యూల్ని డిజైన్ చేస్తూ ఉంటాం. అంటే ఆల్టర్నేటివ్ డేట్లో టెస్ట్ సిరీస్ పెడుతూ ఉంటాం. ముందుగానే ఈసారి మనం 2024కి డిసెంబర్ 16th నుంచే టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తాం. ఇది 5 months ఉంటుందన్నమాట. సో ఈ 5 monthsలో సబ్జెక్ట్స్ చాలా బాగా ప్రిపేర్ అవ్వచ్చు, మల్టిపుల్ టైమ్స్ ప్రిపేర్ అవ్వచ్చు, 2 to 3 times ప్రిపేర్ అవ్వచ్చు అండ్ ఫ్యాకల్టీ సపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ త్రూఅవుట్ ఇండియాలో వండర్ఫుల్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. సో వాటిని కంపేర్ చేసుకుంటూ మనం టెస్ట్ సిరీస్ రాసినట్లయితే డెఫినెట్గా మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. కమింగ్ టు దిస్ షెడ్యూల్లో టోటల్గా ఎన్ని టెస్టులు కవర్ చేస్తున్నామంటే దాదాపుగా 30 టెస్టులు కవర్ చేస్తున్నామండి. ఈ 30 టెస్ట్లో ముందుగా సబ్జెక్ట్ ఫోకస్ చేస్తున్నాం. దాన్ని మనం సబ్జెక్ట్ వైజ్ టెస్టులు అంటాం. అంటే ఈ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ మీద మనం ఒక 20 టెస్టులు డిజైన్ చేస్తాము. అండ్ సబ్సెక్షన్ వచ్చేసి లెట్స్ సే హిస్టరీ తీసుకుందాం. ఏన్షియంట్ మోడల్ చూద్దామండి. కమింగ్ టు దిస్ మోడల్ చూస్తే సబ్జెక్ట్లో హిస్టరీ ఉంది. హిస్టరీలో ఏన్షియంట్ ఉంది, మెడివల్ ఉంది, మోడర్న్ ఉంది, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది. సో వరల్డ్ హిస్టరీస్ మెయిన్స్ కాబట్టి పక్కన పెట్టేస్తే ప్రతి సబ్జెక్ట్ని మనం ఈ విధంగా విడగొట్టుకుంటున్నాం. సో ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్, మోడర్న్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్లో ప్రతి టెస్ట్ 100 questions అనేది మనం డిజైన్ చేస్తాం అనమాట. సో కాబట్టి ఈ టెస్ట్లు ఏ విధంగా రాసుకోవాలి, అభ్యర్థులు చాలా ఈజీగా టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. ఈ టోటల్ ప్రోగ్రాంలో సబ్జెక్ట్ వైజ్ వచ్చేసి 20 టెస్టులు డిజైన్ చేస్తాము.
సబ్సెక్షన్ వచ్చేసి 6 టెస్టులు పెట్టాము. అండ్ గ్రాండ్ టెస్టులు 4. అంటే టోటల్గా అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక 4 టెస్టులు రాసుకుంటే సరిపోతుందన్నమాట. నా టోటల్గా 30 టెస్ట్ సిరీస్ అనేది జనరల్ స్టడీస్ పేపర్ 1లో డిజైన్ చేస్తాం. ఇది బ్యాచ్ 1 అండి, 5 months ఉంటుంది. నా ఈ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీరు ఏం నేర్చుకుంటారంటే ఫస్ట్ 30 టెస్ట్లు అండర్లైన్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ కూడా హై క్వాలిటీ డిజైన్ చేసాము. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అడ్వైస్ తీసుకొని అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా అనాలిసిస్ చేసి ఈ టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం జరిగింది. ఈచ్ టెస్ట్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ప్రతిదీ కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ డాక్యుమెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. అంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఇచ్చినప్పుడు ఏ స్టేట్మెంట్ రాంగ్, ఏ స్టేట్మెంట్ రైట్, ఎందుకు స్టేట్మెంట్ కరెక్ట్ అనే విషయాన్ని కూడా అక్కడ అండర్లైన్ చేసి పెడతాం. సో దట్ స్టూడెంట్ ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కార్తికేయ అకాడమీ కరెంట్ అఫైర్స్ చాలా క్వాలిటీ ఉంటాయి. మీరు చూసినట్లయితే కార్తికేయ అకాడమీలో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ డాక్యుమెంట్స్తో పాటు అండ్ 2 ఎడిటోరియల్ అనాలిసిస్ ఫ్రమ్ హిందూ అండ్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఫ్రమ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా ఇస్తామండి. దాంతోపాటు 1 and 2 మెయిన్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తాం. దాంతోపాటు డైలీ క్విజ్ అనేది మార్నింగ్ 6 o'clock కల్లా అప్లోడ్ అయిపోతుంది. సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కూడా మీకు దాదాపుగా 6 months to 1 year మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి మన కార్తికేయ అకాడమీ యాప్లో అనేది పొందుపరచడం జరుగుతుంది. మీరు యూస్ చేసుకోవచ్చు, డెఫినెట్గా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అండ్ ఈ టెస్ట్ సిరీస్ మనము 2 ప్రోగ్రామ్లో లాంచ్ చేస్తాం. ఒకటి బేసిక్ అంటాము, 2 ప్రైమ్ ప్లస్ ఆర్ ప్రైమ్ అంటాము. బేసిక్కి ప్రైమ్కి చిన్న డిఫరెన్స్ అనేది మీకు అనిపిస్తుంది. విల్ డిస్కస్ ఆన్ ఇట్ లేటర్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ దిస్ వన్ ఒక టెస్ట్ సిరీస్ చూద్దామండి. నా ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి హిస్టరీతో స్టార్ట్ చేసాం. బికాస్ బేసిక్ సబ్జెక్ట్ కాబట్టి అందరూ హిస్టరీ అంటారు. అండ్ పాలిటీ తర్వాత జాగ్రఫీ ఇలా వెళ్తుంటారు కాబట్టి ఫస్ట్ హిస్టరీలో మనము ఏన్షియంట్ హిస్టరీలో టెస్ట్ 1 వచ్చేసి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సేమ్ యూపీఎస్సీ ప్యాటర్న్ అండి. ఎగ్జాక్ట్గా 2 hours ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి నెగిటివ్ మార్కింగ్ ఇస్తున్నాము. సో సేమ్ ఆన్లైన్ యాప్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు మల్టిపుల్ టైమ్స్ ఆ టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి December 16th. సో December 16th సడన్గా టెస్ట్ పెట్టడం అనేది ఏం కాదు. December 16th మీరు వీక్లీ టెస్ట్ ఆన్ సాటర్డే రాయాలి అనుకుంటే ముందుగా కార్తికేయ అకాడమీ ప్రొవైడ్ చేసినటువంటి ఒక చిన్న డాక్యుమెంట్ నేను చెప్తాను, ఒకసారి చూద్దాం. సో కాబట్టి ఈ టెస్ట్లు అనేది ఏ విధంగా డిజైన్ చేస్తామో చూద్దాం. అంటే అభ్యర్థులు ఎప్పుడు కూడా కీప్ ఆన్ ట్రాక్ అనమాట. ఏదో సడన్గా ఎవ్రీ సాటర్డే టెస్ట్ పెట్టేస్తాము మీరు రాయండి అన్నట్టు కాకుండా దీనికి ఒక సిస్టమేటిక్ ఆర్డర్ డిజైన్ చేస్తాం. మండే టు ఫ్రైడే వరకు కూడా మీరు ఏ రోజు టాపిక్ ఏం రాయాలనేది ఇక్కడ ఆల్రెడీ ఒక క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూడండి. సో ఆ రోజు ఆ టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటి మీద కొన్ని మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేస్తాము. ఫాలోడ్ బై మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఒకసారి చూసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ చూస్తే టెస్ట్ 1 మీరు 100 MCQs ఉన్నాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఏన్షియంట్ హిస్టరీలో సీలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్, ఆరియన్ సివిలైజేషన్స్, ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజము, జైనిజము, ఇలా ఏన్షియంట్ హిస్టరీలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కవర్ చేస్తాము. దాంట్లో మండే టాపిక్ 1 వచ్చేసి మీకు మండేలో ఓన్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ మీద ఒక 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోసం అనేది మీకు అందించడం జరుగుతుంది. సో 11th December అంటే మీరు 16th December ఎగ్జామ్ రాసే సమయానికి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే సమయానికి మీరు ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు. అంటే టాపిక్ని ఏ కోణంలో చదవాలనే విషయాన్ని మీకు అర్థమైపోతుంది అనమాట. సో 11th December 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, రైట్. అగైన్ 12th December వస్తే మీకు వేదిక్ కల్చర్ మీద, ఎర్లీ వేదిక్ పీరియడ్, లాటర్ వేదిక్ పీరియడ్ మీద మళ్ళీ ఒక 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ట్యూస్డే అనమాట. సో మండే, ట్యూస్డే. అగైన్ వెన్స్డేకి వస్తే ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం, జైనిజం. ఎవ్రీ టైమ్ యూపీఎస్సీ చూడండి బుద్ధిజం, జైనిజం మీద 1 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కవర్ చేస్తుంది కాబట్టి సో దాన్ని కూడా మనం 13th December కవర్ చేసుకుంటున్నాం. అండ్ అగైన్ 14th వస్తుంది. అంటే మీకు December 14 తీసుకున్నట్లయితే ఆ రోజు మళ్ళీ మౌర్యన్ గురించి, గుప్తా ఎంపైర్ గురించి, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్, ఆర్ట్ అండ్ కల్చర్స్ ఇవన్నీ డిజైన్ చేస్తూ ఉంటాం. అంటే అఫ్కోర్స్ ఈవెన్ దో టాపిక్స్ మీకు కొంచెం కనిపించినప్పటికీ యూపీఎస్సీ సిలబస్ ఏదైతే ఉంటుందో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద లేకపోతే ఏన్షియంట్ హిస్టరీ మీద టోటల్ సిలబస్ అంతా కవర్ చేసుకుంటూ వచ్చేస్తాం. అండ్ లాస్ట్ హర్షవర్ధన అండ్ హీజ్ అచీవ్మెంట్స్ ఆర్ ఎనీ అదర్ రూలర్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ దట్ పీరియడ్ అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కవర్ చేస్తాం. ఇలా మీరు చూస్తే దాదాపుగా ఇక్కడ ఒక 50 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. సో మీరు చూడండి 50 క్వశ్చన్స్ కవర్ అయిపోతున్నాయి. ఇవి శాంపుల్ క్వశ్చన్స్ అనమాట. నా కమింగ్ టు ద 100 క్వశ్చన్స్ సాటర్డేకి వస్తేప్పటికి టోటల్ టాపిక్ మీద 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ డిజైన్ చేస్తాం. దిస్ ద ఫస్ట్ టైం టెస్ట్ సిరీస్ ఇన్ త్రూ అవుట్ యూపీఎస్సీ ఎరా అండి, అండ్ ఏపీఎస్సీ ఎరా. ఒక సిస్టమాటిక్ షెడ్యూల్గా ప్రతిరోజు కూడా ఏ టాపిక్ చదవాలని చెప్తూ ఏ టాపిక్ మీద ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి, ఆ కంటెంట్ ఆ ప్యాటర్న్లో ఉందా లేదా మిమ్మల్ని ఎప్పుడు కూడా గైడ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి టెస్ట్ సిరీస్ ఇది 100% బ్యూటిఫుల్ టెస్ట్ సిరీస్ అండి. దాదాపుగా 3000 క్వశ్చన్స్ దీంట్లో కవర్ చేస్తున్నాం. అంటే 3000 మీకు ఓన్లీ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేస్తే 30 × 100 3000. అది కాకుండా ప్రతి టెస్ట్కి కూడా మళ్ళీ ఒక 50 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే దాదాపుగా 4500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు జనరల్ స్టడీస్లో అందించడం జరుగుతుంది. ఇమాజిన్ చేయండి,
జస్ట్ 1% పడితే చాలు మనకి 45 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. లక్కీగా 2% పడిందంటే 90 క్వశ్చన్స్ ఆఫ్ జనరల్ స్టడీస్ పేపర్ ఈజీగా అయిపోతుంది. దట్స్ వాట్ యాక్చువల్లీ వీ హ్యావ్ డిజైన్ దిస్ టెస్ట్ సిరీస్ ఫర్ జనరల్ స్టడీస్ అనమాట. నౌ కమింగ్ బ్యాక్ టు ద ప్రీవియస్ వన్. సో సేమ్ లైక్ ఎవ్రీ టెస్ట్ అలాగే ఉంటుంది. ఒకసారి చూద్దామండి. సో ఇండియన్ హిస్టరీలో టోటల్గా మనం 5 టెస్టులు డిజైన్ చేసాము. 5 టెస్టులు అంటే మీకు రఫ్గా చూడండి, ఈచ్ టెస్ట్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 100 100 100 100 అండ్ సబ్సెక్షనల్ 100, టోటల్గా 500 క్వశ్చన్స్ ఇక్కడే కవర్ చేస్తున్నాం. అలా కాకుండా ప్రతిరోజు 50 క్వశ్చన్స్ మనం కవర్ చేస్తున్నాం. 5 అంటే 10 క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాము. ఓవర్గా వీక్లో 50 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో 550 క్వశ్చన్స్ ఒక ఇండియన్ హిస్టరీ మీదే కవర్ చేసేస్తున్నాం. చాలా ఈజీ అనమాట. నా ఏన్షియంట్ హిస్టరీ టెస్ట్ వచ్చేసి December 16th లాంచ్ చేస్తున్నామండి. ఫస్ట్ టెస్ట్ మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. ఐఎమ్ గివింగ్ యాక్సెస్ టు యూ. సో కార్తికేయస్ అకాడమీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ ఈ టెస్ట్ సిరీస్ మాడ్యూల్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి సో దట్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ద టెస్ట్ సిరీస్ ఆర్ గుడ్. దెన్ సెకండ్ ద మెడివల్ హిస్టరీ టెస్ట్ నెంబర్ 2, అగైన్ 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. December 23rd ఉంటుంది. దాదాపు ఒక 1 week టైం గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. బికాస్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్, మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి, ఆప్షనల్ పేపర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో నేను ప్రతి టెస్ట్కి ఒక 1 week గ్యాప్ అని తీసుకోవడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు క్లోజర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ కానీ 3 daysకి ఒకసారి టెస్ట్ పెట్టే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ టైం గ్యాప్. సో ఫస్ట్ కొంచెం టైం తీసుకుంటున్నాం అనమాట. కమింగ్ టు ద థర్డ్ వన్, మోడర్న్ హిస్టరీ. చాలా చాలా ఇంపార్టెంట్. మోర్ దాన్ 15 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో వస్తున్నాయి. మనం దీనికి స్పెక్ట్రమ్ బుక్ని రెఫరెన్స్గా పెట్టుకొని మనం చదువుకోవచ్చు. అండ్ December 30th వచ్చేసి మనకి మోడర్న్ హిస్టరీ మీద ఒక టెస్ట్ రాసుకుంటున్నాం అండి. అండ్ ద ఫోర్త్ వన్ స్పెసిఫిక్గా ఆర్ట్ అండ్ కల్చర్. ఏన్షియంట్ మెడివెల్లో ఆర్ట్ అండ్ కల్చర్ని కవర్ చేసుకుంటూ ఒక 100 మల్టిపుల్ చాయిస్ ప్రిపేర్ అవుతున్నాం. సో కాబట్టి దిస్ ఈజ్ వెరీ వండర్ఫుల్ టెస్ట్ సిరీస్ అనమాట. సో ఇందులో ఒక 100 క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవుతున్నాం. January 6th వచ్చేసి అంటే మనం 2024 ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఆర్ట్ అండ్ కల్చర్లో ఒక టెస్ట్ రాసుకుంటున్నాం అండి. అండ్ ఓవరాల్గా ఏన్షియంట్ మెడివల్ మోడర్న్ ఆర్ట్ అండ్ కల్చర్స్ అన్నీ మిక్స్ చేసుకుని దీన్ని సబ్ సెక్షనల్ అంటాం. అంటే ఆ హిస్టరీలో అన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటూ ప్లస్ 2 months కరెంట్ అఫైర్స్. అంటే మనం ఈ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా డిజైన్ చేస్తామంటే, లాస్ట్ ఇయర్ మేలో ఎగ్జామ్ అయింది అనుకోండి, జూన్ నుంచి మొదలు పెడతాం. సో జూన్ జూలై కరెంట్ అఫైర్స్ని మనం ఇక్కడ కవర్ చేసేసుకుంటాం అనమాట. కాబట్టి 2 months కరెంట్ అఫైర్స్ ప్లస్ సబ్ సెక్షనల్. అంటే ఓవరాల్గా తీసుకుంటే దీంట్లోంచి ఒక 60 క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఇక్కడ ఒక 40 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో దట్ 100 క్వశ్చన్స్ మనం మేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి. మీకు ఇదే విషయాన్ని ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను చూద్దామండి. జస్ట్ ఐఎమ్ మూవింగ్ ద డాక్యుమెంట్ హియర్, ద బ్యూటిఫుల్ టెస్ట్ సిరీస్ మోడల్ వీ హ్యావ్ డిజైన్. లుక్ అట్ ద ఫాలోయింగ్ సార్. సో ఫస్ట్ టెస్ట్ సిరీస్ ఏన్షియంట్ హిస్టరీ కనిపిస్తుంది. ఏన్షియంట్ హిస్టరీ. కమింగ్ టు ద సెకండ్ మెడివల్ హిస్టరీ, చోళా అడ్మినిస్ట్రేషను, ఢిల్లీ సల్తనేట్స్, మొఘల్ ఎంపైర్స్ గురించి, అడ్మినిస్ట్రేషను, ఎకనామిక్ అండ్ సోషియో రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. థర్డ్ భక్తి అండ్ సూఫీ మూమెంట్. అండ్ ఫోర్త్ వన్ శివాజీ అండ్ రైజ్ ఆఫ్ మరాఠాస్ అండ్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఎంట్రీ పాయింట్స్ అనమాట. సో దాదాపుగా 50 క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అవుతున్నాయి. అండ్ December 23rd వచ్చేసి మెడివల్ హిస్టరీ టాపిక్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. నౌ కమింగ్ టు ద థర్డ్ వన్, మోడర్న్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ తర్వాత వచ్చేటువంటి టాపిక్స్ తీసుకున్నట్లయితే మనము మోడర్న్ హిస్టరీ. సో ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అండి మూడింటి మీద మ్యాక్సిమం వాళ్ళు 15-20 క్వశ్చన్స్ వస్తాయి, ఎంతకన్నా ఎక్కువ రావు. కాబట్టి వాటిలో ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఏ టాపిక్స్ చదవాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో రైజ్ ఆఫ్ రివోల్ట్ ఆఫ్ 1857 వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటి మీద 100% ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పడిపోతుంది. సో తర్వాత బ్రిటిష్ ఎంపైర్ కన్సాలిడేషన్, వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ ఏ విధంగా ఉంది. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సార్ కానీ, అండ్ అగ్రిమెంట్స్, బ్రిటిషర్స్ భారతదేశంలో చేసినటువంటి అగ్రిమెంట్స్ ఏంటి, ఆ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మనకి ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ గాంధీయన్ ఫేజ్ అంటే, సో మోడరేట్స్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, గాంధీయన్ ఫేజ్ అంటే ఏంటి, సో గాంధీజీ అచీవ్మెంట్స్ ఏంటి, సక్సెస్ ఏంటి, ఫెయిల్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్ ఈ సబ్జెక్ట్ అండి. సో దిస్ ఈజ్ మోడర్న్ హిస్టరీ. అండ్ ఫైనల్గా చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ సబ్ సెక్షనల్. సో ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. సో ఏన్షియంట్లో 20 క్వశ్చన్స్ తీసుకుంటున్నాను, మెడివల్లో 20 క్వశ్చన్స్, మోడర్న్ 20 క్వశ్చన్స్, టోటల్గా ఇక్కడ మనకి 60 క్వశ్చన్స్ అయిపోతున్నాయి. సో దీస్ ఆర్ 60 క్వశ్చన్స్. సో 60 క్వశ్చన్స్ ప్లస్ 40 క్వశ్చన్స్. ఈ 40 క్వశ్చన్స్ తీసుకుంటే జూన్ మంత్ కరెంట్ అఫైర్స్లోంచి ఒక 10 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. అండ్ జూలై మంత్ కరెంట్ అఫైర్స్లోంచి ఒక 20, టోటల్గా 40 క్వశ్చన్స్. ఓవరాల్గా 60 + 40 100 క్వశ్చన్స్. దిస్ ఈజ్ అబౌట్ ఈ హిస్టరీ టాపిక్ మీద. మోర్ దాన్ లెట్స్ సే యూ కెన్ సీ దట్ 500 క్వశ్చన్స్ దాటి మనం ప్రిపేర్ అవుతున్నాం. ఈవెన్ 2%, 1% పడినా మనకి హిస్టరీ క్వశ్చన్స్ అనేది కవర్ అయిపోతాయి. డ్యామ్ షూర్ అండి, 100% వండర్ఫుల్ టెస్ట్ సిరీస్ ఇది, వదిలిపెట్టుకోవద్దు. అఫ్కోర్స్ మీరు ఎన్ని కరెంట్ అఫైర్స్ చదివినా, ఎన్ని కోచింగ్ సెంటర్స్ టెస్ట్ సిరీస్ తయారు చేసుకున్నా సరే, మీ యొక్క టెస్ట్ సిరీస్ మాడ్యూల్లో మా కార్తికేయస్ అకాడమీ మోడల్ కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్రాక్ చేస్తారు. దిస్ ఈజ్ మై వర్డ్ అండి. కమింగ్ టు ద ఫోర్త్ వన్కి వద్దామండి.
సో ఈ హిస్టరీ టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్స్ ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేది ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. సో దీంట్లో మనం 4 టెస్టులు డిజైన్ చేస్తాం, 4 టెస్టులు ఉంటాయి. సో పాలిటీ వచ్చేసి మనము సిక్స్త్ టెస్ట్ కాబట్టి, సో 6th టెస్ట్ 100 MCQs 20th Jan 2024, 7th టెస్ట్ 100 MCQs 27th Jan 2024, అండ్ 8th టెస్ట్ 100 MCQs 3rd February. అండ్ సబ్ సెక్షన్లు వచ్చేసి అగైన్ సబ్ సెక్షన్లతో పాటు 2 months కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాము. సో దిస్ ఇస్ 9th టెస్ట్గా మనం తీసుకుంటాము. అండ్ 10th February 2024, అంటే ఫిబ్రవరి కల్లా పాలిటీ కవర్ చేసేస్తాము. అఫ్కోర్స్ ఈ పాటిగా మీరు కవర్ చేస్తుంటారని నమ్ముతున్నాను. ఇది ఒక మీకు వాల్యూ ఎడిషన్ కంటెంట్ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో పాలిటీలో దాదాపుగా 4 టెస్టులు రాస్తున్నాము. 3 వచ్చేసి మనం సిలబస్ కవర్ చేసుకుంటాం, అంటే హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ప్రియాంబుల్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, డ్యూటీస్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ వస్తాము. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్ అంతా ఒక టెస్ట్కి వెళ్ళిపోతుందండి. అండ్ థర్డ్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంతా కవర్ చేసుకుంటున్నాం. ఇంకా సబ్ సెక్షన్కి వచ్చేసి సేమ్ లైక్, సో 60 క్వశ్చన్స్ సబ్ సెక్షన్ నుంచి వస్తుంది. అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 40, టోటల్గా 100 క్వశ్చన్స్ అనేది పాలిటీ కవర్ చేస్తాను అనమాట. కమింగ్ టు ద జాగ్రఫీ, సో బ్యూటిఫుల్ జాగ్రఫీ, చాలా టఫ్ అండ్ చాలా వరకు మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి, సో మ్యాక్సిమం పాసిబిలిటీ జాగ్రఫీ క్వశ్చన్స్ రావడానికి ఏ ఏరియాస్ అని కవర్ చేస్తానని చెప్తున్నానండి. సో జాగ్రఫీలో మనకి 10th టెస్ట్ వచ్చేసి అగైన్ జాగ్రఫీ 17th February, డేట్స్ చూసుకోండి అండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో అక్కడ కనిపిస్తుంది. సో దాని ప్రకారంగా మీ షెడ్యూల్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో జాగ్రఫీ వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, 3 పార్ట్స్గా విడగొట్టాం. సో 3 పార్ట్స్ అంటే మీకు తెలుస్తుంది ఇండియన్ జాగ్రఫీలో కానవచ్చు, లేకపోతే వరల్డ్ జాగ్రఫీ కవర్ చేసుకున్నప్పుడు ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలనే విషయాన్ని. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా విడగొట్టడం జరిగింది. సో దీంట్లో టెస్ట్ 11 వచ్చేసి 24th February, అండ్ టెస్ట్ 12 వచ్చేసి 2nd Marchకి వెళ్ళిపోతున్నాము. అండ్ సబ్ సెక్షన్ వచ్చేసి 13th టెస్ట్ సిరీస్, అది అగైన్ 100 MCQs ఉంటాయి. ఇవి 9th March 2023కి వెళ్ళిపోతున్నాం. సో జాగ్రఫీలో దాదాపుగా 4 టెస్టులు కవర్ చేసుకుంటున్నాం. ఇజ్ ఇట్ క్లియర్ సార్? కమింగ్ టు ద ఎకానమీ, సో ఎకానమీలో దాదాపుగా 4 టెస్ట్ కవర్ చేసుకుంటున్నాం. సో ఈ 4 టెస్ట్లో అగైన్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా విడగొట్టాం. సో పార్ట్ 14 వచ్చేసి 16th March 2023, అండ్ టెస్ట్ 15th వచ్చేసి 23rd March 2023, టెక్స్ట్ 16 వచ్చేసి అగైన్ 30th March 2023, అండ్ సబ్ సెక్షన్ వచ్చేసి మళ్ళీ ఏప్రిల్ మంత్కి వెళ్ళిపోతున్నాం, బికాజ్ 1 week గ్యాప్ ఉంటుంది అక్కడ, మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్గా ఎకానమీలో 4 టెస్ట్ అనేది మనం కవర్ చేసుకుంటున్నాం అండి. తర్వాత 5th వచ్చేసి ఎకాలజీ ఎన్వైరన్మెంట్లో అగైన్ 4 టెస్ట్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో దీంట్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా విడగొట్టాను మళ్ళీ. అగైన్ ఈచ్ టెస్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. డేట్స్ చూస్తే 9th April వచ్చేసి 18th టెస్ట్, 12th April వచ్చేసి, మీకు ఈసారి గ్యాప్ తగ్గించి చూసారండి, 10th, 11th ఓన్లీ 2 days మాత్రమే ఇవ్వడం జరిగింది, బికాస్ వీఆర్ వెరీ క్లోజ్ టు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మే, సో దట్ ఐ హ్యావ్ రెడ్యూస్ ద టైమ్ లిమిట్ అనమాట. అండ్ 15th April 2023, అండ్ లాస్ట్ సబ్ సెక్షన్ ప్లస్ 2 months కరెంట్ అఫైర్స్ తీసుకొని 18th Aprilగా తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ ఎకాలజీ ఎన్వైరన్మెంట్ అనేది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సేమ్ లైక్ 3 ప్యాటర్న్. సో 3 టెస్టులతో పాటు ఒక సబ్ సెక్షనల్, అంటే ఇక్కడ 4 టెస్టులు మనకి యాడ్ అవుతున్నాయి. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, అండ్ ఎక్స్ట్రాగా సో టెస్ట్ 25 సబ్ సెక్షనల్ అనమాట. సో అండ్ ఫైనల్గా గ్రాండ్ టెస్ట్కి వద్దాం. గ్రాండ్ టెస్ట్కి వస్తే టోటల్ సబ్జెక్ట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ, సో టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4 అండ్ టెస్ట్ 5, వీటిని మనం 26, 27, 28, 29, 30 అంటున్నాము అండి. టోటల్గా 30 టెస్ట్ సిరీస్ అనమాట. అంటే మోస్ట్లీ ఈ టెస్ట్ సిరీస్లో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ కవర్ చేస్తాము, సెన్సస్ డాక్యుమెంట్స్ కవర్ చేస్తాము, ఎకనామిక్ సర్వే కవర్ చేస్తాము, ఫారెస్ట్ సర్వే కవర్ చేసుకుంటున్నాము, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ కూడా దీంట్లో కవర్ చేసి ఓవరాల్గా ఒక 5, మనం టోటల్గా 5 గ్రాండ్ టెస్ట్ కవర్ చేస్తున్నాం. సో 5 into 100, 500 క్వశ్చన్స్ అనమాట. సో ఓవరాల్గా మీరు చూసినట్లయితే కార్తికేయస్ అకాడమీ ఈ టెస్ట్ సిరీస్ని చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఒకసారి మీరు చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇవి మా గత ప్రీవియస్ ర్యాంక్స్ అండి, ఆల్ ఇండియా ర్యాంక్ 24, అండ్ గ్రూప్ 1లో ఎంపీడీఓ పొజిషన్స్ క్రాక్ చేశాము. యూపీఎస్సీలో ఐపీఎస్ రాఘవేంద్ర గారు, అండ్ గ్రూప్ 1 మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ గారు, ఇలా చాలా వరకు కార్తికేయ అకాడమీ మంచి ఎగ్జామ్స్లో మన విద్యార్థులు అద్భుతంగా సెటిల్ అయ్యి ఉన్నారు. ఇటీవల చాలామంది స్టూడెంట్స్ మోర్ దాన్ 4 to 5 ఎగ్జామ్స్ కూడా రాసి దాంట్లో మినిమం 3 to 4 ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై అవుతున్నారు అనమాట. సో అది కూడా ట్రెండ్ బాగుంది, అండ్ దే ఆర్ చూసింగ్ దెర్ ఓన్ కెరియర్. నా కమింగ్ టు ఇంత పెద్ద టెస్ట్ సిరీస్, చాలా అద్భుతంగా టెస్ట్ సిరీస్, మరి ఎంత ప్రైజ్ ఉండొచ్చు అంటే దిస్ ఇస్ ద ప్రైజెస్ విచ్ ఐఎమ్ డిస్క్లోజింగ్ టు యూ సార్. సో యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఫస్ట్ బేసిక్ గురించి మాట్లాడదాం. బ్యాచ్ 1 5 months ఉంటుంది. అగైన్ బ్యాచ్ 2 వచ్చేసి మనము ద మంత్ ఆఫ్
లైక్ 2 months షెడ్యూల్లో ఒక బ్యాచ్ 2 అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అది డైలీ ఉంటుంది టెస్ట్ సిరీస్ అనమాట. నా బ్యాచ్ 1కి వస్తే బేసిక్స్. ఈ బేసిక్లో యాక్చువల్ ప్రైస్ 6,000 అండి. ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ వీఆర్ లాంచింగ్ దిస్ ఆఫర్ ప్రైస్ జస్ట్ 2,999 రూపీస్ అనమాట. ఇవి నెక్స్ట్ 15 days ఈ ప్రైజెస్ అనేవి యాక్టివ్గా ఉంటాయండి. బికాస్ టెస్ట్ సిరీస్ వచ్చేసి మనం December 16th నుంచి లాంచ్ చేస్తున్నాం కాబట్టి, సో ఎవరైనా అభ్యర్థులు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో దే కెన్ గో త్రూ ద వీడియో, కంప్లీట్గా చెక్ చేయండి. అండ్ ఒక టెస్ట్ కావాలంటే రాసుకోండి. అండ్ ప్రీవియస్గా మీరు ఎవరైతే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో దిస్ ఇస్ ద యాక్చువల్ ప్రైస్. బేసిక్లో ఏమేమి కవర్ చేస్తున్నామంటే, ఒకటి ఆన్లైన్ టెస్ట్లు అనేది కవర్ అవుతుందండి. 30 టెస్ట్లు మీకు ఆన్లైన్లో వచ్చేస్తాయి. దాంతోపాటు ఈచ్ టెస్ట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా యాప్లో చదివేసుకోవచ్చు. ఇంకా బేసిక్ నుంచి ప్రైమ్కి వద్దామండి. ప్రైమ్లో బ్యూటీ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుందన్నమాట. సో ప్రైమ్ అంటాము, కొంచెం ఎగ్జిక్యూటివ్గా మనం చెప్పుకోవచ్చు. టార్గెట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024. యాక్చువల్ ప్రైస్ 10,000 అండి. యాక్చువల్గా దీని ప్రైస్ కొంచెం 10,000 to 12,000 వరకు ఫస్ట్ డిజైన్ చేస్తాము. బట్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ స్టూడెంట్ దీని ఆఫర్ ప్రైస్ మనము 8,999కి తగ్గించాము. సో ఆల్మోస్ట్ ఒక 2,000 మనకి రెడ్యూస్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, యాక్చువల్ 11,000-12,000 కూడా ఉంది. సో దాన్ని తగ్గించుకుంటూ వచ్చాము. దీంట్లో బ్యూటీ ఏంటంటే, ఒకటి ఆన్లైన్ టెస్ట్లు అందిస్తాము, అలాగే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు మెంటార్షిప్ అనేది ఉంటుందన్నమాట. మెంటార్షిప్ అంటే ఏంటంటే, ఆ సబ్జెక్ట్ వైజు ఏదైనా డాక్యుమెంట్స్ రిలేటెడ్ కానీ, లేదంటే ఒక టాపిక్లో మీకు ఇంకొంచెం క్లారిటీ కావాలనుకున్నా, అండ్ ఎలాంగ్ విత్ దిస్ 30 టెస్ట్ సిరీస్ ఇంకా అదనంగా సబ్జెక్ట్ వైజ్ బోల్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి మన దగ్గర. బోల్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అన్నిటిని కూడా ఈ యొక్క 8,999 పర్చేస్ చేసిన వాళ్ళకి అదనంగా అందించడం జరుగుతుంది. అంటే జనరల్గా బేసిక్లో లెట్స్ 4,000 3,000 క్వశ్చన్స్ ప్లస్ 1,500 క్వశ్చన్స్ అంటే 4,500 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవి కాకుండా ఎక్స్ట్రాగా మా దగ్గర ప్రతి సబ్జెక్ట్కి బోల్డ్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎవరైతే 8,999 పర్చేస్ చేస్తారో వాళ్ళందరికీ జస్ట్ డాక్యుమెంట్స్ అనేది మీకు సాఫ్ట్ కాపీస్ యాప్లో అందించడం జరుగుతుంది. దాంతోపాటు మెంటార్షిప్, మీకు ఆ టాపిక్స్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా కార్తికేస్ అకాడమీ ఫ్యాకల్టీస్తో కానీ మాతో కానీ మాట్లాడి మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ వాట్ కార్తికేస్ అకాడమీ ఈస్ గోయింగ్ టు లాంచ్ బ్యూటిఫుల్ టెస్ట్ సిరీస్ ఫ్రమ్ ది మంత్ ఆఫ్ డిసెంబర్ అండి. సో ప్రీవియస్ వీడియోలో ఒకసారి డాక్యుమెంట్ ఎలా ఉంది, ఈ టెస్ట్ సిరీస్ని ఏ విధంగా లాంచ్ చేశారు, ఎన్ని మంత్స్ దీన్ని ప్రిపేర్ అవ్వాలన్న విషయాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గో అండ్ వాచ్ ఇట్ అండ్ కమ్ టు దిస్ టెస్ట్ సిరీస్. అండ్ దిస్ టెస్ట్ సిరీస్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది మంత్ ఆఫ్ December 16th అండి, సాటర్డే. సో మై డియర్ స్టూడెంట్స్, డోంట్ ఫర్గెట్ టు స్టార్ట్ యువర్ టెస్ట్ సిరీస్ బై దిస్ మంత్. ఒకసారి టెస్ట్ సిరీస్ మాడ్యూల్ చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. స్టార్ట్ యువర్ జర్నీ. సో Day 1, Day 2, Day 3, Day 4 ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సాటర్డేకి అగైన్ టెస్ట్ ఏ విధంగా రాసుకోవాలి, వాటి అనాలిసిస్ ఎలా చూసుకోవాలని ఒకసారి స్టార్ట్ చేస్తే మీరు ఈజీగా యూపీఎస్సీ క్రాక్ చేస్తారు. అండ్ లాస్ట్ వర్డ్ అండి, అండ్ ఏపీఎస్ నుంచి కూడా 1 and 2 కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో కార్తికేస్ అకాడమీ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ కోర్సెస్ని అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఎవరైతే అకాడమీకి వద్దాం అనుకుంటున్నారో అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి ఈ మంత్ మనకి December 20th నుంచి బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. సో ఆల్మోస్ట్ టైమ్ ఈజ్ వెరీ క్లోజ్ టు ప్రిపరేషన్. సో స్టార్ట్ యువర్ జర్నీ. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.